తెలంగాణ విద్యార్థి పరిషత్ 12వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ ఎస్సీ బాలుర వసతి గృహం ముందర తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు నగేష్ చేతుల మీదుగా టీజీవీపీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి పరిషత్ విద్యార్థి ఉద్యమాలే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న సంస్థ అని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, సంక్షేమ హాస్టల్లో తదితర విషయాల్లో రావాల్సిన అన్ని రకాల మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వాలతో పోరాటం చేస్తూ విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా నిలుస్తూ విద్యార్థుల పక్షాన ముందు వరుసలో పోరాడుతూ పారదర్శకంగా న్యాయం చేస్తున్న సంస్థ అని అన్నారు. అనంతరం శక్కర్ నగర్ లో గల మధుమలాంచ హై స్కూల్లో విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శశిధర్, నిఖిల్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీకు బుక్స్ పంచుదామని వచ్చాను. ఎందుకంటే ఈరోజు మా తెలంగాణ విద్యార్థి పరిషత్ ఇప్పటికీ 12 సంవత్సరం అయింది. ఈరోజు ఆవిర్భావం వస్తుంది కాబట్టి బుక్స్, పెన్స్ పంచుదామని స్కూల్కి రావడం జరిగింది. ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎస్సీ బాలుర వసతి గృహంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ జెండా ఎగరవేయడం జరిగింది. ఏదైతే 2012లో తెలంగాణ ఏర్పడిందో అప్పటి నుంచి మలిదశ ఉద్యమం నుంచి కూడా విద్యార్థుల కోసం తెలంగాణ విద్యార్థి పరిషత్ పోరాడుతూ వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.